నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. నిన్న వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడులో చూసాము. ఎన్నికలు సాగినాయి. వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు కంప్లీట్ అయినాయి. తమిళనాడులో 234 స్థానాలకి నువ్వా నేనా అని చెప్పి పోటీ జరిగితే దాంట్లో చాలా విచిత్రంగా మిరాక్యులస్గా మనం అబ్జర్వ్ చేస్తే 85.14 85.14% ఓట్లు నమోదైనవి. ఇది ఒక మిరాక్యులస్ మూమెంట్. అలాగే మనం బెంగాల్లో చూసుకుంటే బెంగాల్లో 93.12% ఓట్లు నమోదైనవి. ఇది పంచాయతీరాజ్ ఎన్నికలకి ఇలాంటి ఓటింగ్ సంఖ్యలు చూడటం కామన్. కానీ మెయిన్ ఎలక్షన్స్కి ఇంతమంది కంపీట్ అయ్యి నిన్న తమిళనాడులో చూసుకుంటే కనుక ఏడీఎంకే, డిఎంకే, టీవీకే పార్టీ వీళ్ళందరూ హోరాహోరిన పడితే ఇక్కడ చూసిన ఓటింగ్ పర్సంటేజ్ తమిళనాడులో 85.14 చాలా మిరాకిల్, ఏదో పెద్దది తీసుకొస్తుందని చెప్పి అందరికి అర్థమైపోయింది. 7 గంటల తర్వాత కూడా క్యూ లైన్లో నుంచుని ఓటు హక్కుని వినియోగించుకున్నారు ప్రతి ఒక్కళ్ళు. అందుకనే పర్సంటేజ్ ఆఫ్ ఎస్టిమేట్ కొంచెం లేట్ అయింది ప్రతి ఒక్కరికి. కానీ ఈ ఎలక్షన్లో విచిత్రంగా ఏంటంటే టీవీకే పార్టీ అధినేత విజయ్ మొన్నటి దాకా అందరూ అనుకున్నారు కొన్ని సీట్లకు మాత్రమే పరిమితం అవుతాడు, కింగ్ మేకర్గా కాదు, కొన్ని సీట్లకు మాత్రమే పరిమితం అవుతాడు, మేబీ ఇతని పొలిటికల్ జర్నీ అనుకున్నంత సక్సెస్ఫుల్ కాదనుకున్నారు. కానీ ఈ పోలింగ్ సంఖ్య చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమైంది ఏంటంటే విజయ్ ఏ పార్టీ నుంచి ఓట్లు చీల్చుతాడు. ఈజ్ ఇట్ డిఎంకే ఆర్ ఏడిఎంకే? ఏదో ఒక పార్టీ నుంచి ఓట్లు అయితే చీలాలి. ఇప్పుడు డిఎంకే పార్టీ నుంచి ఓట్లు చీల్ని అనుకోండి, అది ఖచ్చితంగా వీళ్ళకి నెగిటివ్. పోనీ వీళ్ళకన్నా పాజిటివ్ అవుతుందంటే అవ్వదు, అది మళ్ళీ విజయ్కే యాడ్ అవుతుంది. ఇక్కడ పోలరైజేషన్ జరిగింది, కాస్ట్ పోలరైజేషన్. ప్రతి ఒక్కటి రీజనల్ వైజ్గా డివైడ్ అయిపోయారు. ఎన్ని ప్రీపోల్స్ వచ్చి ఎన్ని ప్రీపోల్ సర్వేస్ చెప్పినా దాంట్లో టీవీకే పార్టీకి ఎక్కడ అంత ఆస్కారం లేదు అని చెప్పే రోజు ఈ రోజు చూసుకుంటే టీవీకే పార్టీ కింగ్ పిన్గా ఎదిగింది. ఈయన ఎవరికి మద్దతు ఇస్తే ఆయన, అండ్ ఒకవేళ అన్ని బల్స్ వచ్చి లక్ ఇంకా కలిసి వస్తే మేబీ ఈ క్యాండిడేట్ సీఎం క్యాండిడేట్ అవ్వచ్చు, విజయ్ తలపతి. ఇది అనూహ్యంగా ఎవరు ఊహించని విషయం. ఎందుకంటే క్లియర్గా నిన్న జరిగిన ఓటింగ్లో 85.14% అన్నది ఓ జోక్ కాదండి, ఇది షేక్ చేస్తుంది. క్లీన్ స్వీప్లో మేము ఉంటాము, డౌట్ లేదు అనుకున్న డిఎంకేకి ముచ్చమటలు పట్టిస్తుంది. చాలా ప్రీపోల్ సర్వేస్ క్రిస్టల్ క్లియర్గా డిఎంకేకి ఆధిక్యం ఉంది అని చెప్పారు. కొంతమంది నెక్ టు నెక్లో ఆఖరికి ఏడిఎంకే కూడా ఎమర్జ్ అవుతుంది అని చెప్పారు. ఎవరైనా చెప్పినా నిన్న పోలింగ్ పర్సంటేజ్, పోలింగ్ వైపర్ చూసిన తర్వాత ఇట్ ఇస్ టీవీకే విజయ్ అని చెప్పి పెద్ద టాక్ బయటకు వచ్చేసింది. ఇదంతా కాకుండా ఎవరు టీవీకే విజయ్ కేసారు? జెన్జీ. ఈ జెన్జీ మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ ఓట్లు టీవీకే విజయ్కి పడినట్టు చాలా వరకు మనకు వస్తున్న రూమర్స్. ఈ జెన్జీ పోలింగ్ అన్నది ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. మనం చూసుకుంటే బీహార్ ఎన్నికల్లో కూడా జెన్జీ పోలింగ్ ఇంపాక్ట్ చేయడానికి జంగల్ రాజ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి నేర్పించారు. బీహార్ ఎన్నికల్లో జెన్జీ కోసం అప్పుడు ఆర్టికల్స్ ప్రింట్ చేశారు, జంగల్ రాజ్ వస్తాడు జాగ్రత్త అని. కానీ ఈ రోజు ఇదే జెన్జీ టీవీకే విజయ్కి మగ్గు చూపారు. బికాస్ ఆఫ్ హిస్ స్టార్డమ్, బికాస్ ఆఫ్ హిస్ సింప్లిసిటీ, బికాస్ ఆఫ్ హిస్ వే ఆఫ్ ప్రాపగండా జెన్జీ అట్రాక్ట్ అయ్యారు. కానీ ప్రతి ఒక్క ప్రీపోల్ జెన్జీని క్యాలిక్యులేట్ చేయడంలో మిస్టేక్ అయింది. సో ఈ నేపథ్యంలో మనం చూస్తే గనక ఇంత ఓటింగ్ సంఖ్య, జెన్జీ ఓటింగ్ ఫార్ టీవీకే విజయ్ పడిందన్న బయట గట్టి రూమర్స్ వింటే గనక కింగ్ పిన్ అవుతాడా లేకపోతే కింగ్ అవుతాడా అని ఎదురు చూడాలి రిజల్ట్స్ కోసం. ఇది మోస్ట్ అవైటెడ్ రిజల్ట్ కింద ఉంటుంది. డిఎంకే ఆల్మోస్ట్ గెలుస్తుంది అనుకున్న తరుణంలో రేస్లో తాను కూడా ఉన్నాను, నేనే మొత్తం డిసైడ్ చేస్తాను, ఏ ఓట్లు చీల్చాను, ఎవరికి యాడ్ చేస్తాను ఆ ఓట్స్ అన్నది అనే విషయంలో టీవీకే పార్టీ విజయ్ సైకిల్ దొక్కుంటూ ముందుకు వచ్చేసాడు. సో మనందరం వేచి చూడాలి. ఇదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇంపాక్ట్ కూడా కొంత పడింది అంటున్నారు. వాళ్ళు వీళ్ళు కలిసి దిగిన వీడియోస్, పెళ్లిళ్ళు అండ్ ఇండైరెక్ట్ సపోర్ట్ తెలుగు ఓటర్స్ కూడా కొంతవరకు మగ్గు చూపారనుకుంటున్నారు. దో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఇట్ ఇస్ టీవీకే విజయ్ ఇస్ ద కింగ్ పిన్, కింగ్ మేకర్. నిన్న వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడులో చూసాము. ఎన్నికలు సాగినాయి. వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు కంప్లీట్ అయినాయి. తమిళనాడులో 234 స్థానాలకి నువ్వా నేనా అని చెప్పి పోటీ జరిగితే దాంట్లో చాలా విచిత్రంగా మిరాక్యులస్గా మనం అబ్జర్వ్ చేస్తే 85.14 85.14% ఓట్లు నమోదైనవి. ఇది ఒక మిరాక్యులస్ మూమెంట్. అలాగే మనం బెంగాల్లో చూసుకుంటే బెంగాల్లో 93.12%
ఓట్లు నమోదైనవి. ఇది పంచాయతీరాజ్ ఎన్నికలకి ఇలాంటి ఓటింగ్ సంఖ్యలు చూడటం కామన్. కానీ మెయిన్ ఎలక్షన్స్కి ఇంతమంది కంపీట్ అయ్యి నిన్న తమిళనాడులో చూసుకుంటే కనుక ఏడీఎంకే, డిఎంకే, టీవీకే పార్టీ వీళ్ళందరూ హోరాహోరిన పడితే ఇక్కడ చూసిన ఓటింగ్ పర్సంటేజ్ తమిళనాడులో 85.14 చాలా మిరాకిల్ ఏదో పెద్దది తీసుకొస్తుందని చెప్పి అందరికి అర్థమైపోయింది. 7 గంటల తర్వాత కూడా క్యూ లైన్లో నుంచుని ఓటు హక్కుని వినియోగించుకున్నారు ప్రతి ఒక్కళ్ళు. అందుకనే పర్సంటేజ్ ఆఫ్ ఎస్టిమేట్ కొంచెం లేట్ అయింది ప్రతి ఒక్కరికి. కానీ ఈ ఎలక్షన్లో విచిత్రంగా ఏంటంటే టీవీకే పార్టీ అధినేత విజయ్ మొన్నటి దాకా అందరూ అనుకున్నారు కొన్ని సీట్లకు మాత్రమే పరిమితం అవుతాడు, కింగ్ మేకర్గా కాదు కొన్ని సీట్లకు మాత్రమే పరిమితం అవుతాడు, మేబీ ఇతని పొలిటికల్ జర్నీ అనుకున్నంత సక్సెస్ఫుల్ కాదనుకున్నారు. కానీ ఈ పోలింగ్ సంఖ్య చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమైంది ఏంటంటే విజయ్ ఏ పార్టీ నుంచి ఓట్లు చీల్చుతాడు. ఇజ్ ఇట్ డిఎంకే ఆర్ ఏడిఎంకే? ఏదో ఒక పార్టీ నుంచి ఓట్లు అయితే చీలాలి. ఇప్పుడు డిఎంకే పార్టీ నుంచి ఓట్లు చీల్ని అనుకోండి, అది ఖచ్చితంగా వీళ్ళకి నెగిటివ్. పోనీ వీళ్ళకన్నా పాజిటివ్ అవుతుందంటే అవ్వదు, అది మళ్ళీ విజయ్కి యాడ్ అవుతుంది. ఇక్కడ పోలరైజేషన్ జరిగింది, కాస్ట్ పోలరైజేషన్. ప్రతి ఒక్కటి రీజనల్ వైజ్గా డివైడ్ అయిపోయారు. ఎన్ని ప్రీపోల్స్ వచ్చి ఎన్ని ప్రీపోల్ సర్వేస్ చెప్పినా దాంట్లో టీవీకే పార్టీకి ఎక్కడ అంత ఆస్కారం లేదు అని చెప్పే రోజు ఈ రోజు చూసుకుంటే టీవీకే పార్టీ కింగ్ పిన్గా ఎదిగింది. ఈయన ఎవరికి మద్దతు ఇస్తే ఆయన, అండ్ ఒకవేళ అన్ని బల్స్ వచ్చి లక్ ఇంకా కలిసి వస్తే మేబీ ఈ క్యాండిడేట్ సీఎం క్యాండిడేట్ అవ్వచ్చు, విజయ్ తలపతి. ఇది అనూహ్యంగా ఎవరు ఊహించని విషయం. ఎందుకంటే క్లియర్గా నిన్న జరిగిన ఓటింగ్లో 85.14% అన్నది ఓ జోక్ కాదండి, ఇది షేక్ చేస్తుంది. క్లీన్ స్వీప్లో మేము ఉంటాము డౌట్ లేదు అనుకున్న డిఎంకేకి ముచ్చమటలు పట్టిస్తుంది. చాలా ప్రీపోల్ సర్వేస్ క్రిస్టల్ క్లియర్గా డిఎంకేకి ఆధిక్యం ఉంది అని చెప్పారు. కొంతమంది నెక్ టు నెక్లో ఆఖరికి ఏడిఎంకే కూడా ఎమర్జ్ అవుతుంది అని చెప్పారు. ఎవరైనా చెప్పినా నిన్న పోలింగ్ పర్సంటేజ్, పోలింగ్ వైపర్ చూసిన తర్వాత ఇట్ ఇస్ టీవీకే విజయ్ అని చెప్పి పెద్ద టాక్ బయటకు వచ్చేసింది. ఇదంతా కాకుండా ఎవరు టీవీకే విజయ్ కేసారు? జెన్జీ. ఈ జెన్జీ మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ ఓట్లు టీవీకే విజయ్కి పడినట్టు చాలా వరకు మనకు వస్తున్న రూమర్స్. ఈ జెన్జీ పోలింగ్ అన్నది ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. మనం చూసుకుంటే బీహార్ ఎన్నికల్లో కూడా జెన్జీ పోలింగ్ ఇంపాక్ట్ చేయడానికి జంగల్ రాజ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి నేర్పించారు. బీహార్ ఎన్నికల్లో జెన్జీ కోసం అప్పుడు ఆర్టికల్స్ ప్రింట్ చేశారు, జంగల్ రాజ్ వస్తాడు జాగ్రత్త అని. కానీ ఈ రోజు ఇదే జెన్జీ టీవీకే విజయ్కి మగ్గు చూపారు. బికాస్ ఆఫ్ హిస్ స్టార్డమ్, బికాస్ ఆఫ్ హిస్ సింప్లిసిటీ, బికాస్ ఆఫ్ హిస్ వే ఆఫ్ ప్రాపగండా జెన్జీ అట్రాక్ట్ అయ్యారు. కానీ ప్రతి ఒక్క ప్రీ పోల్ జెన్జీని క్యాలిక్యులేట్ చేయడంలో మిస్టేక్ అయింది. సో ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక ఇంత ఓటింగ్ సంఖ్య జెన్జీ ఓటింగ్ ఫార్ టీవీకే విజయ్ పడిందన్న బయట గట్టి రూమర్స్ వింటే కనుక కింగ్ పిన్ అవుతాడా లేకపోతే కింగ్ అవుతాడా అని ఎదురు చూడాలి రిజల్ట్స్ కోసం. ఇది మోస్ట్ అవైటెడ్ రిజల్ట్ కింద ఉంటుంది. డిఎంకే ఆల్మోస్ట్ గెలుస్తుంది అనుకున్న తరుణంలో రేస్లో తాను కూడా ఉన్నాను, నేనే మొత్తం డిసైడ్ చేస్తాను ఏ ఓట్లు చీల్చాను, ఎవరికి యాడ్ చేస్తాను ఆ ఓట్స్ అన్నది అనే విషయంలో టీవీకే పార్టీ విజయ్ సైకిల్ దొక్కుంటూ ముందుకు వచ్చేసాడు. సో మనందరం వేచి చూడాలి. ఇదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇంపాక్ట్ కూడా కొంత పడింది అంటున్నారు. వాళ్ళు వీళ్ళు కలిసి దిగిన వీడియోస్, పెళ్లిళ్ళు అండ్ ఇండైరెక్ట్ సపోర్ట్ తెలుగు ఓటర్స్ కూడా కొంతవరకు మగ్గు చూపారనుకుంటున్నారు. దో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఇట్ ఈస్ టీవీకే విజయ్ ఇస్ ద కింగ్ పిన్, కింగ్ మేకర్. సో మీరందరూ ఏమనుకుంటున్నారు? నిన్న జరిగిన ఎన్నికలు మీరు చూసిన ఎగ్జిట్ పోల్స్ అవని, ప్రీ పోల్స్ అవనండి అండ్ ఓటింగ్ పర్సంటేజ్, దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.